సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో కవితకు బెయిల్ లభించింది. ఒక్కో కేసులో 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని, పాస్పోర్ట్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు 166 రోజుల పాటు కవిత తీహార్ జైల్లో ఉన్నారు. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని, సెక్షన్ 45 ప్రకారం మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. కవితకు బెయిల్ రావడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలకు సంబంధించి ఇవాళ ద ట్రూత్లో చర్చించుకోబోతున్నాం. ఇందులో మనతో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి బచ్చు శ్రీనివాస్ గారు, బీజేపీ లీడర్ శ్రీవర్ధన్ రెడ్డి మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ముందుగా బచ్చు శ్రీనివాస్ గారితో స్టార్ట్ చేద్దాం. బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, మొత్తానికి ఎట్టకేలకు కవిత గారికి బెయిల్ లభించింది, ఎట్లా చూస్తోంది? సో భారీ ఊరట లభించినట్లే అనుకుంటున్నారా? మొట్టమొదట ఏబిఎన్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సంధ్యారెడ్డి గారికి, రాబోయే విష్ణువర్ధన్ రెడ్డి గారికి అందరికి కూడా నమస్తే అండి. నమస్కారం. అంటే 166